ప్రతి యుగం చివర్లో మనుషుల్లో సత్యం, నీతి, ధర్మం తగ్గిపోతుంది. పాపాలు పెరుగుతాయి. చెడు ఆలోచనలు, అహంకారం, దురాశ ఎక్కువవుతాయి. అందుకే భగవంతుడు సృష్టిని శుద్ధి చేయడానికి ప్రళయాన్ని సృష్టిస్తాడు. సృష్టిని బ్రహ్మదేవుడు నడిపించేవాడు. కానీ కాలచక్రం ప్రకారం ప్రతి యుగం ఒక సమయం వరకు మాత్రమే ఉంటుంది. ఆ సమయం పూర్తయితే కొత్త సృష్టి మొదలు కావాలి. ఇదే భగవంతుని నియమం. అలాగే సత్యయుగం చివర్లో ప్రజలందరూ చాలా పాపాలు చేసి ఉంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు సత్యయుగాన్ని ఒక మహాప్రళయంతో ముగించి కొత్త సృష్టిని మొదలు పెట్టాలి అని నిర్ణయించుకుంటాడు. బ్రహ్మదేవుడు కొత్త సృష్టి యొక్క పనులు పూర్తి చేసి కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. అప్పుడు ఆయన ధ్యానం చేస్తూ యోగ నిద్రలోకి వెళ్లిపోతాడు. బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో ఆయన నోటిలో ఉన్న వేదాలు బయటికి వచ్చి నీటిలో తేలుతూ ఉంటాయి. ఆ వేదాలను శ్రీ మహావిష్ణువు బ్రహ్మకి ఇచ్చాడు. ఆ వేదాలలో సృష్టిని ఎలా నడపాలో రాసి ఉంటుంది. ఆ కాలంలో హయగ్రీవ అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి తల గుర్రం తలలా ఉండేది. హయ అంటే గుర్రం, గ్రీవ అంటే తల, మొత్తం కలిపితే హయగ్రీవుడు అనే పేరు వచ్చింది. ఈ రాక్షసుడు చాలా కాలం పాటు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. అలా బ్రహ్మదేవుడి దగ్గర నుండి నన్ను నాలాంటి తల ఉన్నవాడు తప్ప మరెవరూ చంపకూడదనే వరాన్ని పొందాడు. ఈ వరం వల్ల ఆ రాక్షసుడిలో అహంకారం పెరిగి దేవతలకు కీడు చేయడం మొదలుపెట్టాడు. హయగ్రీవుడు సముద్ర లోతుల్లో నివసిస్తూ ఉండేవాడు. అలా ఆ వేదాల కాంతిని చూసి ఆ వేదాలు నావైతే నేనే సృష్టికర్త అవుతానని అనుకున్నాడు. అలా ఆలోచించి ఆ వేదాలను దొంగలించాడు. అలా దొంగలించిన వేదాలను సముద్ర లోతుల్లో దాచాడు. వేదాలు పోయిన వెంటనే లోకాలు చీకట్లో మునిగిపోయాయి. వేదాలు లేకపోవడం వల్ల దేవతలు తమ పనులు చేసుకోలేకపోయారు. దేవతల భయంతో విష్ణువు వద్దకు వెళ్లి సహాయం కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రళయం రాబోతుంది, వేదాలను రక్షించకపోతే సృష్టి మళ్లీ ప్రారంభం కావడం అసాధ్యం, అందుకు నేను చాప రూపంలో అవతరించి వేదాలను తిరిగి తీసుకొస్తాను అని దేవతలకు మాటిస్తాడు. అలా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే శ్రీ మహావిష్ణువు చాప అవతారాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే రాబోయే రోజుల్లో పెద్ద ప్రళయం రాబోతుంది. అంటే భూమి మొత్తం నీటిలో మునిగిపోతుంది. అలాంటి సమయాల్లో కేవలం చేపలు మాత్రమే ఆ నీటిలో జీవించగలవు, ఆ ప్రళయాన్ని ఎదుర్కోగలవు. అలా ఆలోచించి శ్రీ మహావిష్ణు మత్స్య అవతారాన్ని తీసుకున్నారు. అదే సత్యయుగం చివర్లో ఒక మహానుభావుడు జీవించేవాడు. ఆయన పేరు సత్యవ్రతుడు. సత్యవ్రతుడు ద్రవిడ వంశానికి చెందిన రాజు. ఈయన చాలా ధర్మపరుడు, దయగల రాజు. శ్రీ మహావిష్ణువుకి గొప్ప భక్తుడు. తర్వాత కాలంలో ఆయనను మనువు అని పిలిచేవారు. అలా ఎందుకు పిలిచేవారో తర్వాత చెప్తాను. ఒక రోజు సత్యవ్రతుడు నది తీరంలో తపస్సు చేస్తూ దేవుడికి ప్రార్థన చేస్తూ నీరు సమర్పిస్తున్నాడు. ఆ సమయంలో ఆయన చేతిలో ఉన్న నీళ్లలో ఒక చిన్న చేప కనిపించింది. ఆ చేప చిన్నగా భయంతో వణుకుతూ, ఓ రాజా, దయచేసి నన్ను రక్షించండి, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని చెప్పింది. ఆ చిన్న చేప మనుషులకు అర్థమయ్యే భాషలో మాట్లాడింది. సత్యవ్రతుడు ఆశ్చర్యంతో చూశాడు. అలా చేపపై దయతో ఆ చేపను చిన్న పాత్రలో వేసుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ చేప ఒక్క రోజులోనే పెద్దదైపోయింది. పాత్ర చిన్నగా అనిపించడంతో రాజు ఆ చేపను ఒక పెద్ద పాత్రలోకి మార్చాడు. కొన్ని రోజుల్లోనే ఆ చేప మళ్లీ పెద్దదై పాత్రలో సరిపోలేదు. రాజు మళ్లీ ఆ చేపను చిన్న సరస్సులో వదిలాడు. అక్కడ కూడా ఆ చేప మరింత పెద్దదై సరస్సు మొత్తం నిండిపోయింది. తర్వాత సత్యవ్రతుడు ఆ చేపను నదిలో చివరికి సముద్రంలో వదిలాడు. ఆ చేప సముద్రం అంత పెద్దదయ్యింది. అప్పుడు సత్యవ్రతుడు ఆశ్చర్యంతో, ఇది సాధారణ చేప కాదు, ఎవరో మహాశక్తి ఈ రూపంలో ఉన్నారు అని అన్నాడు. అప్పుడు ఆ చేప చిరునవ్వుతో తన నిజస్వరూపం చూపించింది. ఆ చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సగం మనిషి, సగం చేపాకారంతో ప్రత్యక్షమయ్యారు. మహావిష్ణువు సత్యవ్రతుణ్ణి చూసి, ఓ రాజా, నేను నీ భక్తి చూసి సంతోషించాను. త్వరలో ఒక ప్రళయం రాబోతుంది. నేను నిన్ను మరియు వేదాలను రక్షిస్తాను అని చెప్తాడు. అయితే సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువుతో ప్రళయం ఎప్పుడు వస్తుంది, నేను దానిని ఎలా ఎదుర్కోవాలి అని అడిగాడు. అప్పుడు విష్ణువు నవ్వుతూ, ఓ సత్యవ్రత, నేను విష్ణువుని, ఈ విశ్వాన్ని సృష్టించి కాపాడి లయపర్చే శక్తి గలవాడిని. కాలచక్రం ప్రకారం త్వరలో మహాప్రళయం రాబోతుంది. ప్రపంచమంతా నీటిలో మునిగిపోతుంది. పర్వతాలు కూడా కనిపించవు. కానీ భయపడవద్దు, నీవు నా భక్తుడివి, నీ ద్వారా కొత్త సృష్టి మొదలవుతుంది. సత్యవ్రతుడు మళ్ళీ, ప్రభు,
నేనేం చేయాలి, ప్రజల్ని ఎలా రక్షించాలి, ఎవరు నాతో ఉండాలి అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ రాజా, ప్రళయం ప్రారంభం కంటే ముందే నువ్వొక పడవని నిర్మించాలి. ఆ పడవలో కొన్ని వస్తువులను, కొంతమంది మనుషుల్ని ఉంచాలని చెప్తాడు. ఆ వస్తువులేంటో, ఆ మనుషులెవరో చెప్తా చూడండి. మొదటిది సత్యవ్రతుడు. సత్యవ్రతుడు ద్వారానే కొత్త సృష్టి ప్రారంభం అవుతుంది. అందుకు సత్యవ్రతుడు చాలా అవసరం. రెండోది సప్త ఋషులు, అంటే 7 మహర్షులు. వారి పేర్లు మరీచి, అత్రి, అంగీరస, పులస్త్వ, పులాహ, క్రతు, వశిష్ఠ. ఈ మహర్షుల దగ్గర జ్ఞానం, ధర్మం, సత్యం ఇలా చాలా మంచి గుణాలున్నాయి. మూడోది ప్రతి జంతువు మరియు పక్షి యొక్క జంట, అంటే ఒక మగ జంతువు, ఒక ఆడ జంతువు, అలాగే ఒక మగ పక్షి, ఒక ఆడపక్షిని పడవలో ఉంచమన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో జీవజాలం మళ్లీ పుట్టడానికి ఇవి అవసరం పడతాయి. నాలుగోది ప్రతి మొక్క యొక్క విత్తనాలు. భవిష్యత్తులో మళ్లీ పచ్చదనం కోసం ఈ విత్తనాలు చాలా ఉపయోగపడతాయి. ఐదోది వేదాలు. ఇవి సృష్టిని నడిపించడానికి సహాయపడతాయి. అప్పుడు రాజు, ఓ ప్రభు, మీరు నాకు దారి చూపిస్తారా, దారి తప్పిపోకుండా ఉండగలరా అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ప్రళయం ప్రారంభమైనప్పుడు నేను మత్స్యావతార రూపంలో నీ ముందుకొస్తాను. నా తలపై బంగారు కొమ్మ ఉంటుంది. ఆ కొమ్మకు నీ పడవని వాసుకి సర్పంతో కట్టి ఉంచు. అప్పుడు నేను నీ పడవను కొత్త లోకానికి తీసుకెళ్తానని చెప్తాడు. అలా సత్యవ్రతుడు విష్ణువు మాటల ప్రకారం పడవ నిర్మించడం ప్రారంభిస్తాడు. సప్త ఋషులను పిలుస్తాడు. విత్తనాలు సేకరిస్తాడు. ప్రతి జీవజంటను తీసుకొస్తాడు. ప్రళయం సమయం దగ్గర పడుతుంది. ఆకాశం మబ్బులతో నల్లగా మారిపోతుంది. గాలులు గట్టిగా వీస్తున్నాయి. ప్రళయం మొదలు కాబోతుంది. ప్రళయ సమయంలో హయగ్రీవుడు నీటిలో దాగి ఉన్న వేదాలను ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తాడు. మత్స్య రూపంలో ఉన్న విష్ణువు సముద్రంలోకి దూకి హయగ్రీవుడితో పోరాడుతాడు. అలా మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన శస్త్రాలను వాడి హయగ్రీవుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత సముద్ర లోతుల్లో ఉన్న 4 వేదాలను బయటికి తెచ్చి సత్యవ్రతుడికి ఇచ్చాడు. సత్యవ్రతుడు ఆ వేదాలను భద్రంగా తన పడవలో ఉంచాడు. ప్రళయం ముగిసిన తర్వాత మత్స్యావతారం సత్యవ్రతుణ్ణి, సప్తఋషులను, వేదాలను హిమాలయాల సమీపంలో ఉన్న మణిద్వీపం దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడిని పక్కన ఒక స్త్రీని పుట్టించాడు. ఆమె పేరు శతరూప. అయితే భవిష్యత్తులో కొత్త సృష్టి జరగాల్సి ఉంది. కానీ ఏ అమ్మాయి కూడా భూమి మీద మిగల్లేదు. అలా సత్యవ్రతుడు, శతరూప కలిసి కొత్త సృష్టిని పుట్టించడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరి ద్వారానే మళ్లీ భూమిపై మానవ జాతి పుట్టింది. అప్పట్నుంచి సత్యవ్రతుణ్ణి మనువు అని పిలుస్తారు. అలా మనువు మరియు శతరూప కలిసి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 పిల్లల్ని కన్నారు. వీరి వంశం ద్వారానే మళ్లీ మానవ జాతి వ్యాప్తి చెందింది. సత్యవ్రతుడు వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అందజేశాడు. బ్రహ్మ ఆ వేదాల సహాయంతో సృష్టిని మళ్లీ నడిపించడం మొదలుపెట్టాడు. మన దేశంలో కొన్ని మత్స్యావతారానికి సంబంధించిన గుడులు ఉన్నాయి. మొదటిది వేదనారాయణ టెంపుల్, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ గుడిలో విష్ణువుని మత్స్యావతారంలో పూజిస్తారు. రెండోది మత్స్యనారాయణ టెంపుల్, కర్ణాటకలో ఉంది. తుంగభద్ర నదిలో దొరికిన మత్స్యావతార విగ్రహం వల్ల ఈ గుడిని నిర్మించారు. మూడోది శ్రీ మత్స్యావతార టెంపుల్, కేరళలో ఉంది. ఈ గుడిలో విష్ణువుని మత్స్యావతారంలో పూజిస్తారు. నాలుగోది మత్స్యనారాయణ టెంపుల్, తమిళనాడులో ఉంది. సముద్రంలోకి చేపల వేటకి వెళ్లే వారిని కాపాడాలని ఈ గుడిలో మత్స్యావతారానికి పూజలు చేస్తారు.